మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరండి? పావని. పావని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హలో అండి. హలో. మీ పేరేంటి? వరలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తణుకు నుంచి వచ్చారు. తణుకు నుంచి వచ్చారు. సో మీ ఇద్దరికి రిలేషన్ ఉందా? వదిన. వదిన మరదలా? సో ఇద్దరు చక్కగా చాలా టెన్షన్ గా ఉన్నారు. అస్సలు టెన్షన్ పడకండి. ఇది మీ వంటింట్లో మీ పొయ్యి మీ గిన్నెలు అనుకోండి, అంతే. ఓకేనా? సో మరి మొదలు పెడదామా? ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు పావని ఈ రోజు మీరు? క్యారెట్ సేమియా హల్వా. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? పూల్ మక్కని కాజు కర్రీ. మీరు కర్రీ, మీరు స్వీట్. సో మరి దేంతో మొదలు పెడదాం ఈ రోజు? స్వీట్ తోనా? ఓకేనా? ఓకే. ఓకే అండి, మరి క్యారెట్ సేమియా హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ సేమియా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, సేమియా 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 4, ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పావని గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, మీకు స్వీట్స్ బాగా ఇష్టమా? వెరీ గుడ్. ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేసేద్దామా? ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించేద్దామా? జీడిపప్పు, కిస్మిస్ వేయిస్తున్నాను. ఓకే. బ్రౌనిష్ అయిపోతుంది. ఓకేనా? సో సేమియా కూడా వేయించాలి. సేమియా కూడా వేయించుకున్నాం. ఓకే. సో ఇది కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలా, లేకపోతే ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ చేసేసుకోవటం? వేయించుకుని పక్కన పెట్టేసేలా. ఓకే. క్యారెట్ కూడా వేయించాలా మనం? ఇక్కడ ఇది కూడా పెట్టేద్దామా? ఒకసారి చూస్తూ ఉండండి కొంచెం. ఇది నెక్స్ట్ క్యారెట్ తురుము వేయించుకున్నాం. యూజువల్ గా క్యారెట్ హల్వా అందరూ చేస్తుంటారు కదా. క్యారెట్ హల్వాలో మీరు సేమియా వేస్తున్నారా? డిఫరెంట్ గా. ఇది ఎవరు నేర్పించారు ఈ హల్వా మీకు? ఈవిడేనా? ఓ, అందుకే ఆవిడ పక్కన ఉంటే ఏమన్నా అటు ఇటు అయితే ఆవిడ సరి చేస్తారని ఆవిడ నేర్పించిన వంటే చేస్తున్నారు అనమాట. అవును. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 1 year. 1 year అవుతుందా? వెరీ గుడ్. వంటలన్నీ వచ్చేసాయండి మీకు బాగా? స్వీట్స్ బాగా వచ్చాయి. రోజు మీ వారికి స్వీట్స్ చేసి పెడుతున్నారా ఏడు కొబ్బరి? ఓకే. మరి కూరలు అవన్నీ వచ్చేసాయా? లైట్ గా. ఎవరు వంట చేస్తున్నారు ఇంట్లో? మీరేనా? ఎన్ని వెరైటీస్ చేస్తారు వారంలో? అంటే చేసినవి మళ్ళీ రిపీట్ చేస్తారా, చేసింది చేయకుండా చేస్తారా అని అనమాట. రిపీటెడేనా? వెరీ గుడ్. హ్యాపీగా రిపీట్ చేయకుండా ఉండాలంటే మా ప్రోగ్రామ్ చూసారనుకోండి, ముందు రోజు వంటలు కూడా మేము ఎలాగో ఏం చేస్తామో చెప్పేస్తాం కదా, అది చూసుకుని హ్యాపీగా చేసేసుకోవచ్చు. అంటే మీ వారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి బాక్స్ కట్టాలంటే మేమేం చేయలేము. అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు రోజు ఎపిసోడ్ లో చూపించిన వంట నెక్స్ట్ ఆ పొద్దున్న చేయాలి. చాలా ఇది కట్టినా వేసేనా? ఇందులో వాటర్ వేయాలా? అన్ని నీళ్ళు ఎందుకు? ఓహో, సేమియా ఉడకడానికా? ఓకే. క్యారెట్ కొంచెం ఉడికాక సేమియా వేసుకున్నాం. ఓ, క్యారెట్ కూడా కొద్దిగా ఉడకాలా? ఓకే. మరి అంటే రెండు సపరేట్ గా కాకుండా కలిపి ఉడికించేసేసుకోవాలా? ఓకే. యూజువల్ గా ఇప్పుడు క్యారెట్ హల్వా చేసినప్పుడు మనము పంచదార వేసి దాంట్లోనే ఉడికించేస్తాం కదా, అట్లా కదండి ఇది? కాదా? ఇది మీ ఓన్ రెసిపీయా? ఓకే, చెప్పండి. అంటే ఇది కొంచెం ఉడికాక షుగర్ వేసుకుంటే మంచిగా ఉంటుందా? వేద్దామా ఇది కూడా? సో ఇప్పుడు ఇవి రెండు ఉడికితే నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవటమేనా? ఓకే. సో ఏం చేస్తుంటారు మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. సో మీకు పెళ్లికి ముందు వంటలు వచ్చా?
పర్వాలేదా? పర్వాలేదు. సో ఇప్పుడు ఎలా కాలక్షేపం ఇంట్లో? మీరేమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఇంట్లో అయినా? బీటెక్ చదువుతున్నారా? ఏ బ్రాంచ్? ఈసీఈ. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారు? థర్డ్ ఇయర్. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలిగా ఇంజనీరింగ్ అంటే? అయ్యయ్యో, పొద్దున్నే వంట చేసుకుని అన్ని చేసుకుని కాలేజ్ బస్ ఎక్కాలా? షూర్, ఓకే. ఇంకొంచెం ఉడకాలేమో, కొంచెం పాలు వేసేద్దామా? అది వరకు పెళ్లికి ముందు అయితే మీ అమ్మగారు హ్యాపీగా బాక్స్ అది కట్టిస్తూ పట్టుకెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వంట చేసుకొని బాక్స్ కట్టుకొని కాలేజ్కి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? అదో చెప్పలేని ఫీలింగ్. అంటే బాగుందా బాగాలేదా? బాగుందా? వెరైటీగా. ఓకే, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు కదా. అమ్మా, అంటే మీ అమ్మగారు మీకు నచ్చింది చేసి పెట్టలేదా పాపం? చేసి పెడతారు. ఇప్పుడైతే మనకి నచ్చింది మనం చేసుకోవచ్చాను అనమాట. ఓకే. సో పాలు వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతుంటే బాగుంటుందేమో కదా, లేకపోతే అది పొంగిపోతుంది. ఉడకాలంటే కొంచెం తిప్పుతూ ఉంటే మంచిగా ఉడికిద్ది. వావ్. మీది హైదరాబాద్ అండి లేకపోతే పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చారా? పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చామండి. ఓకే ఓకే. ఓ, గ్రీన్ కలరా? కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా. క్యారెట్ హల్వా అయితే రెడ్ కదా మనం వేయాలి. అవును, రెడ్ గ్రీన్ కాంబినేషన్. ఓహో, అది రెడ్ ఇది గ్రీనా? ఓకే, ఓకేనా. ఇంకా షుగర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇలాచి. ఓకే. ఇదెలా కొంచెం లూజ్ గా తీసేలా లేకపోతే కొద్దిగా గట్టిపడాక దగ్గరికి వచ్చాక ఓకే ఆఫ్ చేద్దాం. ఓ, హల్వా కదా, మర్చిపోయాను నేను. పాయసం అనుకుంటున్నా. ఈ వారికి వంట వచ్చా? అస్సలు రాదా? అస్సలు రాదు. అయ్యయ్యో. తీసేద్దామా? ఓకే. కొంచెం యాలకుల పొడి. కలర్ ఏదో కొంచెం వెరైటీగా వచ్చింది కదా, ఎక్కువ గ్రీన్ అవ్వకుండా లైట్ గా క్యారెట్ బాగా కనిపిస్తుంది మన క్యారెట్ హల్వా కాబట్టి. అంటే యూజువల్ గా సేమియాది మనం కొంచెం లూజ్ గా దింపేసినా కాస్త పాయసం కొంచెం ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. అది ఫ్రిడ్జ్ లో పెడితే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం దగ్గరికి అయితే తీసేసుకోవచ్చా? ఓకే, వెయిట్. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఆఫ్ చేసేనా? సో రెడీ క్యారెట్ సేమియా హల్వా. ఓకే, మరి క్యారెట్ సేమియా హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ సేమియా హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన సేమియా, పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ సేమియా హల్వా రెడీ. రాజు గారు, సేమియా అండ్ క్యారెట్ హల్వా. ఎస్. సేమియా హల్వా ఉట్టిది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేశారు కదా. యా. టేస్టీ, బాగుంది. సేమియా కొంచెం పాయసంలో అయితే మనకి బాగా సాఫ్ట్ అయిపోతుంది. హల్వాలో ఏంటంటే కొంచెం గట్టిగా ఉంది. అలా సో క్యారెట్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ మరి కొంచెం క్యారెట్ బాగా తక్కువ. సో ఆ క్యారెట్ కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా సూపర్గా వస్తుందండి. సో ఓవరాల్గా బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒకప్పుడైతే రుబ్బురోళ్ళు, దంచడం
ఇలాంటివి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడంతా మిక్సీలు గ్రైండర్ల కాలం కదా. మరి ఈ మిక్సీ ఎక్కువగా వాడడం వల్ల మిక్సీ బ్లేడ్లు అరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ బ్లేడ్లు మళ్ళీ షార్ప్గా తయారవ్వాలి అంటే కోడిగుడ్డు పెంకు కనుక వేసి ఒకసారి మిక్సీ పట్టేసి దాని తర్వాత వాడుకున్నట్లయితే మిక్సీ బ్లేడ్స్ మళ్ళీ షార్ప్గా తయారవుతాయి.